ఏంటంటే సమూయేలు యెహోవా సన్నిధిలో ఉన్నాడని రాయబడింది. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయడానికి రాయబడింది. సమూయేలు ఏలీకి ఉపచారం చేయడానికి రాయబడింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు. అతడు ఎదగడానికి కారణం ఏంటంటే అతడు లోకంలో లేడు, దేవుని మందిరంలో ఉన్నాడు. షిలోహు మందిరంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఈనాడు యువతను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నేను దేవుని మందిరంలో ఉండాలి. రెండోగా యాజకుడైన ఏలీకి ఉపచారం చేస్తున్నాడు, సేవకునికి ప్రోత్సాహం అందిస్తున్నాడు. యువతరంగా మీరు మీ ప్రాంత దైవజనుడికి ప్రోత్సాహం అందించేటువంటి వారుగా ఉన్నారు. మూడవదిగా యెహోవాకు పరిచర్య చేయించుకునేనని మాట రాయబడింది. ఇంటికి వెళ్ళి మొదటి అధ్యాయం చదవండి, మాటలు మీకు కనబడుతున్నాయి. ఈ 3 కారణాల వల్ల సమూయేలు ఇంకనూ ఎదుగుచున్నాం. అక్కడే అనుకోవాలి. ఈనాడు యవనస్తులు అన్ని విషయాలు ఎదుగుతున్నారు.